దానికైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మంత్రి సీతక్క కూడా తీవ్రంగా స్పందించారు. మా నోళ్ళని ఫినాయిల్తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్ అని చెప్పారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావడం దురదృష్టకరమైనది కూడా ఆమె స్టేట్మెంట్లో చెప్పారు. పండుగ రోజే తొలి రోజే మహిళా మంత్రులను కించపరిచిన కేటీఆర్ తన నైజాన్ని చాటుకుంటాడన్నారు. మహిళల పట్ల చీప్గా మాట్లాడిన కేటీఆర్ నోటినే యాసిడ్తో కలగాలని చెప్పి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళా మంత్రుల్ని కించపరచడం కేటీఆర్కు ఫ్యాషన్ అయిపోయింది. రాఖీ పండుగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు వేస్తారని చెప్పిన కేటీఆర్ పండుగ రోజు మహిళల గురించే చులకనగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే బుద్ధి చెప్పారని చెప్పి కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. దురహంకారాన్ని కేటీఆర్ చాటుకున్నాడు. చాటుమాటు 4 గోడల మధ్య మాట్లాడడం కాదు, ధైర్యం ఉంటే కేటీఆర్ బహిరంగానే మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేశారు. దూషణలకు బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేటీఆర్ అని చెప్పి సీతక్క ఫైర్ అయ్యారు. సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కూడా కేటీఆర్కు లేదని చెప్పి మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఇలా ఉంటే మీ కుటుంబ సభ్యులే తలదించుకోవాల్సి వస్తుందని చెప్పి మంత్రి సీతక్క కేటీఆర్ పైన ఫైర్ అయిన పరిస్థితి. మొత్తానికైతే ఎంటైర్ ఇష్యూ ఏదైతే ఉందో రఘునందన్ రావు అలాగే కొండా సురేఖ వ్యవహారం నుంచి మొదలుకొని సినీ పరిశ్రమకు వెళ్ళిన ఈ వ్యవహారం ఇప్పటికే 2 రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన దూషణలకు దారితీస్తోంది. మొత్తానికైతే కొండా సురేఖ కూడా తను ఏదైతే అవమానపడిన విధానాన్ని బహిరంగంగానే కేటీఆర్ పైన ఇవాళ బాణం ఎక్కుపెట్టారు. మరి కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఏం మాట్లాడతారనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.